అమెరికన్ ప్రజలు మాత్రం ట్రంప్ పరిపాలనకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు, రోడ్డెక్కి నినదించారు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా చర్యలకి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. ఇది అమెరికా చరిత్రలోని అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు శనివారం తెలిపారు. 50 రాష్ట్రాలు 3100 చోట్ల ఈ నిరసనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారని వారు తెలిపారు. లాభాల కోసం యుద్ధమా? మా సైనికుల అమ్మకానికి లేరు అంటున్నారు. అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యం అవుతుందంటూ నినదించారు వారంతా. ఈ నిరసనల్ని వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని కేవలం వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని వైట్ హౌస్ అంటోంది. ట్రంప్ విధానాలకి వ్యతిరేకంగా జనం నిరసనలు చేపట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నో కింగ్స్, రాజులెవరూ లేరు అంటూ వాళ్ళు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మొత్తం 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల ఈ విధంగా నో కింగ్స్ అంటూ ప్లకార్డులు పట్టుకొని ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకంగా వారంతా నినదించారు, నిరసనలు చేశారు. అయితే వైట్ హౌస్ మాత్రం ఇది కేవలం వామపక్షాలు జరిపినటువంటి నిరసనలే, ప్రజలకి సంబంధించినవి కాదు, ప్రజల్లో అంత నిరసన లేదు అని వైట్ హౌస్ అంటోంది. ట్రంప్ పరిపాలన చర్యలు, మరోవైపు యుద్ధం అవసరమా అంటూ వాళ్ళంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితిని మనం చూస్తున్నాము. 90 లక్షల మంది జనం ఈ నిరసనలో పాల్గొన్నారని వారు తెలిపారు.